తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలు, దుర్గామాత ఉత్సవాలు, షమీ పూజ ఇవన్నీ కూడా ఒక తెలంగాణ ప్రాంతమే దీనికి ప్రసిద్ధి. ప్రవాస్ భారతీయ దివాస్ జరపడానికి సీఎం గారు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఖచ్చితంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలతో మాట్లాడి తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఈ అంశాన్ని కూడా మేము మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాం. ఖచ్చితంగా ఇవాళ 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణ ఒక జాతి 58.5 సంవత్సరాలుగా అంధకారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూరుకుపోయినటువంటి ఈ తెలంగాణ జాతి, తెలంగాణ రాష్ట్రం ఇవాళ స్వయం పాలనలో ఆత్మగౌరవంతో స్వరాష్ట్రంలో ఖచ్చితంగా గొప్పగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశ్వాసాన్ని ఇక్కడ ఎన్ఆర్ఐలంతా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం పట్ల పూర్తి స్థాయిలో విశ్వాసంతో ఉన్నారు. పువ్వుల పండుగైన బతుకమ్మని రాష్ట్ర పండుగగా చేయడం ద్వారా భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా ఈ పండుగని రోజున తెలంగాణ ఆడబిడ్డలు చేసుకుంటున్నారు. వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేసీఆర్ గారి తరఫున అభినందనలు తెలియజేస్తూ